వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ప్రారంభించనున్నది. ఇదే క్రమంలో వైపు టాక్సీ డ్రైవర్లు అలాగే మరోవైపు ఆటో డ్రైవర్ అంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ మరొక వైపు అయితే ఆందోళన చేపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఈ టాక్సీ డ్రైవర్లు అలాగే మరొక వైపు ఆటో డ్రైవర్లు ఉన్నటువంటి యూనియన్ వద్ద వాళ్ళు స్టాండ్ వద్ద స్టాండ్ వద్ద అయితే ఎన్నో చూసుకున్న సుమారుగా రోజుకి వందలాది వాహనాలు అయితే మాత్రం ఇక్కడ నుంచి అయితే మాత్రం బయటికి బయలుదేరుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలోనే దీనికి సంబంధించినటువంటి వాల్మార్ట్లను మరిన్ని వివరాలు చేసుకునే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో వాళ్ళకి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలి అని వాల్మార్ట్లను మరిన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. ప్రయాణం అయితే అమలు చేయాలి. ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? ఉచిత బస్సులు ఎందుకంటే ఉచిత బస్సు వల్ల ఇప్పుడు ఒక హస్బెండ్ వచ్చి దీనికి కానీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ వేరు వేరుగా ప్రయాణం చేయలేరు. వాళ్ళు చేసినట్టయితే మిస్సెస్ కూడా అటు వెళ్ళిపోదాం అంటది కూడా ఆవిడ సంశయం చెప్తుంది. ఒక టికెట్ వల్ల ఇంకో టికెట్ ఫ్రీ వస్తుంది. దాని వల్ల కూడా మాకు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాం. అలాగే గ్రీన్ ట్యాక్సీలు కానీ బ్లూ ట్యాక్సీలు కానీ మాకు పొల్యూషన్స్ కానీ అన్ని ఇప్పుడు పొల్యూషన్ కూడా ఆన్లైన్ పొల్యూషన్ పెట్టారు. ఇంతకుముందు అయితే ప్రైవేట్ అయితే ఇప్పుడు ఆన్లైన్ పొల్యూషన్ చేయమన్నారు. పొల్యూషన్ చేయడం వల్ల ఏంటంటే మనకు 70 రూపాయలు ఆన్లైన్ పొల్యూషన్ 300-400 ప్లస్ ఇప్పుడు బ్రేక్ ఫిట్నెస్ కూడా ఆర్టీఓ ఆఫీస్కి ఇవ్వాల్సినది ప్రైవేట్ బస్ పర్వ అయిపోయింది. వాళ్ళు ఏంటంటే అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు కూడా వసూలు చేయవలసింది. ప్లస్ మనకి దూరం ఒక ఊరు నుంచి ఇంకో ఊరు ఫిట్నెస్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు వెళ్ళవలసి వస్తుంది ప్రజలు. ఇప్పుడైతే ఊర్లోనే ఉండేది, మాకు ఆర్టీఓస్ లో ఉండేది. దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాము. ఇలాగే ఒక ఇదే కాదు, ఇన్సూరెన్స్ ప్రతిదీ మోటార్ ఫీల్డ్ మీద గవర్నమెంట్ కూడా కొంచెం ఎక్కువగా కస్టమర్ పెంచుతున్నా కదా పోలీసులు ఫోటో తీయడం జరుగుతుంది. మేము వచ్చేది కస్టమర్ సరే గవర్నమెంట్ పోలీస్ తరఫున మనం ఎక్కువ చెల్లించవలసి వస్తుంది. ఇప్పుడు ఏ ఫైన్ చూసినా సరే ఇంతకుముందు 100-200 ఇప్పుడు మినిమం 1000 రూపాయలు లేకుండా ఫైన్ లేకుండా అవ్వట్లేదు. అది కూడా చాలా ఇబ్బంది ఫేస్ చేయవలసి వస్తుంది. వీటి వరకు ఏంటంటే ప్రతిదీ సమస్యగానే ఉంది. ఇదే కాదు ప్రతి సమస్యగానే ఉంది. జరుగుతున్నాయి. ఆటో వాళ్ళకి ఎందుకంటే ఫ్రీ బస్ రావడం వల్ల ఏంటంటే చాలా మీరు చెప్పండి. ఈ రోజు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు అయితే ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టడం వల్ల ట్యాక్సీలపై ఎటువంటి ప్రభావం పడుతుంది? చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. అదే ఎన్నో కుటుంబాలు దీని మీద ఆధారపడి చదువుకున్న వాళ్ళు కూడా ట్యాక్సీ ఆధారమైన ఆటోలు ఉన్నాయి. దానివల్ల ఈ ఉచిత బస్సు వల్ల మాత్రం చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. ఎన్నో సంవత్సరాలు నమ్ముకొని ఆటోలు ట్యాక్సీలు నమ్ముకొని ఉన్నందువల్ల రేపు సర్వీసులు కూడా పోతుంది. ఇప్పటికే మేము చాలా నష్టపోయి ఉన్నాం. ఈ ట్యాక్సీలు కట్టినాక ఫైనాన్షియల్ కట్టుకోలేక నానా సతమతమై పడుతున్నాం. ఇప్పటికేనే ఇక రానున్న రోజుల్లోనే ఇంకా ఉచిత బస్సులు వస్తే ఇంకా నష్టపోవాల్సింది. అంటే ప్రభుత్వం నుండి ఎటువంటిది కోరుకుంటున్నారు? ఎటువంటి కల్పిస్తే మీకు ఉపశమనం లభిస్తుంది? ఉచిత బస్సు ఉండేటప్పుడు మీకు వ్యాపారాలు సరిగ్గా ఉండమని చెప్పేసి అనుకుంటున్నారు. అదే జరిగితే ప్రభుత్వం నుంచి ఎటువంటిది మీకు కావాలి? అంటే మీకు ఉన్నాయి సార్. అదే ఏదో ప్రభుత్వం ట్యాక్సీ పరంగా ట్యాక్సీ తగ్గించాలి. తర్వాత ఈ కేసులు ఫైన్ వేయడం తగ్గించాలి. తర్వాత ఇది బ్యాడ్జీలు అన్నారు. బ్యాడ్జీలు కొంతమందికే ఉన్నాయి. 100 మంది 100 మందిలో 10 మందికి కూడా బ్యాడ్జీలు లేవు. అందువల్ల బ్యాడ్జీ చేస్తుంటే మాత్రం ఎవరికి న్యాయం జరగదు. అది చేస్తారో లేకపోతే ఇన్ని సంవత్సరాలు నేను ట్యాక్సీ నడుపుతున్న వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారో న్యాయం. అది కూడా ట్యాక్సీలు కూడా ఏంటంటే రేపు పొద్దున ఆగస్టు 15 నుంచి కూడా ఈ ఫ్రీ బస్సులతో పాటు కూడా కేంద్రము టోల్ ఫీజు కూడా తగ్గించలేదు. వాణిజ్యేతర వెహికల్స్ మాత్రం వెసులుబాటు చేయలేదు. దానికి కూడా కొంచెం వెసులుబాటు చేయాలని కోరుకున్నాం. ఎందుకంటే
ప్రైవేట్ వెహికల్స్ కి 3,000 రూపాయలు ఇస్తూ సంవత్సరానికి 200 ట్రిప్లు చేసింది. ప్రైవేట్ వెహికల్స్ అయితే ఎప్పుడు వెళ్తుంటాం, మేము డైలీగా వెళ్తున్నాం. మేము ట్రిప్ వెళ్ళొస్తుంటే 1000 రూపాయలు 100-200 మినిమం పడిపోతుంది టోల్ ట్యాక్స్. ఇంకేంటంటే మన విజయనగరంలో ఉన్నాం, రేపు పొద్దున టోల్గేట్ పడుతుంది, కొత్తగా టోల్గేట్ పడుతుంది. జొన్న టోల్గేట్ ఆల్రెడీ రన్ అవుతుంది, ఇటువైపు వెళ్ళిన మాకు టోల్గేట్ రూపంలో కూడా మంచి వెసులుబాటు వాణిజ్యేతర వెహికల్స్ కాబట్టి మాకు వెసులుబాటు. ప్రైవేట్ వెహికల్స్ వల్ల మాకేముండదు, కానీ మాకు అన్ని గవర్నమెంట్ ట్యాక్సీలు కాబట్టి మాకు తప్పనిసరిగా టోల్ వెసులుబాటు మాత్రం కంపల్సరీ ఇప్పించాల్సి కూర్చుంది. మాకు దీనివల్ల కూడా మినిమం ఛార్జెస్ కూడా ఏమీ లేవు. అసలు ప్రతి ట్రిప్ అమౌంట్ పే చేయవలసి వస్తుంది. మాకు టోల్ గేట్ 20 కిలోమీటర్ల దూరం వస్తారు కూడా మాకు వెసులుబాటు లేదు. దానికి సంపూర్ణమైన ఛార్జ్ వసూలు చేస్తారు. ఇంతకుముందు అదేంటంటే వాణిజ్యేతర వాటికి ట్యాక్సీలకి వాటికి మ్యాక్స్ కేబుల్ కానీ వర్తించట్లేదు. వాళ్ళకి కేవలం మనం డైలీగా ట్రిప్ మనం పేమెంట్ చేయవలసి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతుంది దీనివల్ల. ఇది కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తప్పు లేదండి, కానీ ఇంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు అప్పులు చేసో గట్ట చేసో సంక్షేమ పథకాలు ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు ఈ ఉచిత బస్సు వల్ల ప్రయాణికులతో పాటు లేడీస్ కి ఉచిత ప్రయాణం అంటున్నారు, కానీ దానివల్ల ఆటో వాళ్ళు బతుకు తీసేస్తున్నారు. నేను ఆటో వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ లో మెట్రో సిటీస్ తక్కువ సార్. 4 లక్షల మంది ఆటో డ్రైవర్లు బతుకు జీవనం గడుపుతున్నారు. ఆటో డ్రైవర్ కి ఒక తల్లి ఉంటుంది, ఒక భార్య ఉంటుంది, ఒక తల్లి ఉంటుంది, ఒక భార్య ఉంటుంది, ఒక భార్య ఉంటుంది, ఒక కూతురు ఉంటుంది సార్. ఒకే కుటుంబంలో 3 ఆడపిల్లలు ఉంటారు సార్. ఆ 3 ఆడపిల్లలు కూడా ఇప్పుడు రోడ్డు మీద వస్తారు. వాళ్ళు ఇచ్చిన బస్సు మీద తిరగరు కదా. దానివల్ల ఆటో వాళ్ళు బతుకు దౌర్భాగ్యంగా జరగడం. దానివల్ల ఈ ఉచిత పథకం వల్ల 4 లక్షల ఆటో కార్మికుల బతుకు పట్టు కొట్టి రోడ్డు మీద పెట్టేస్తున్నారు. దానికోసం కరెక్ట్ అయిన సొల్యూషన్ ఏర్పాటు చేసి తర్వాత ఆ పథకాలు అమలు చేయడంలో తప్పలేదని మా అభిప్రాయం. అంటే ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? దీని వల్ల ఉచిత బస్సు తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయి? దానివల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే నిర్ణయాలంటే ఉచిత బస్సు లేడీస్ కి అమలు చేయాలని మేము వద్దంటూ లేదండి, కానీ ఆటో డ్రైవర్ మంత్లీ స్టైపెండ్ లాగా ఏర్పాటు చేస్తే బతకగలమని మేము ఆలోచిస్తున్నాం. దానివల్ల ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఉచిత బస్సు ఎటువంటి వ్యాపారాలు లేవు, ఆటోలు ఎక్కువైపోవడం వల్ల ఈ బస్సులు గట్రా ఫ్రీ బస్సులు పెడితే మన వ్యాపారాలు కూడా పోతాయి, జీవనోపాధి పోతుంది. అంటే బస్సులు కట్టకపోవడం మంచిగా, ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉపాధి కోల్పోతారు. ఆటో డ్రైవర్లను ఉపాధి కోల్పోతారు. ఉద్యోగాలు దాని మీద ఇదే ఆధారం. దానివల్ల చాలా ఇబ్బందులు చంద్రబాబు నాయుడు నాయకత్వం బాగా వహిస్తారు. ఆయన మరి ఇలా పొరపాటు చేయకూడదు కదా. జీవనోపాధి కోల్పోయిందంటే చాలా మందికి ఆధారం. దానివల్ల చాలా ఇబ్బంది ఎదుర్కోవచ్చు. ఇది ఎలా బతుకుతానో అలాగే బతకాలి మేము. మాకే పెద్ద బతుకులేము అక్కర్లేదు. మేము ఈ ఫ్రీ బస్సులు పెట్టించి మాకు జీవనోపాధి దీనివల్ల మా బతుకులు పోతాయండి. మేము ఎవరి మీద ఆధారపడుతున్నా మా స్వయం ఉపాధితో మేము బతుకుతున్నాం. అది కూడా లేకుండా చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్. మా కుటుంబాన్ని పోషించే ఇది వచ్చి మరీ దారుణం చేసేస్తున్నాం. దీనివల్ల ఇంకా మేము నష్టపోయే బాధపడుతుంటే మరీ మా బతుకు ప్రభుత్వం నుంచి మీకు ఏం కావాలి? ప్రభుత్వం నుంచి మాకు సాధించుకోవడం అసలు ఏమీ లేవు. అది ఇస్తాం ఇది ఇస్తామన్నారు, ఏమీ లేదు కదా. ఒకళ్ళదే చెప్పాల్సినారు. ఇప్పుడు మా బతుకులే తీసేస్తున్నారు. ఇప్పుడు ఏవో ఇవ్వడం మాకు తర్వాత విషయం, కానీ ఇప్పుడు ఉన్న బతుకు పోతుంది. ప్రతిదిన పోయి రోడ్డు మీద కుటుంబాలతో పడిపోయే అవకాశం వచ్చింది. సో చూసాం కదా, ఒకవైపు టాక్సీ డ్రైవర్లు, ఒకవైపు ఆటో డ్రైవర్లు కూడా ఒక విధంగా ఆందోళన ఆవేదన చెందుతున్న నేపథ్యాలు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే
కొంత ఆటో డ్రైవర్లకి ప్రభుత్వం నుంచి రాబోయేటువంటి ఎటువంటి రాయితీలు కానీ ఏవి కూడా మాకైతే రావట్లేదు. ఉన్నటువంటి ప్రస్తుతం బతుకులో బతుకుపైన ప్రభుత్వం ఈ రోజు ఈ విధంగా చేస్తుందంటూ కూడా మరొక ట్రావెల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది ప్రతి నెల కూడా మొదలైన ఇస్తే బాగుందని కూడా మరికొంతమంది అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క టాక్సీ డ్రైవర్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, ఈ రోజు పూర్తిగా ఈ కుటుంబాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల కుటుంబాలు కూడా ఈ రోజు రోడ్డు పడే అవకాశం కూడా కనిపిస్తుందంటూ కూడా ఆవేదన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ప్రభుత్వం పునర్పరిశీలించాలి, మా పైన ఎటువంటి ఇబ్బంది లేకుండా సరే చూడాలంటూ కూడా మరొక చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మా బతుకులు మా ఉపాధి కోల్పోతున్నట్టు కూడా మరొక ఆవేదన చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే దీనిపైన ప్రత్యేకమైన కూడా మాకు సంబంధించినటువంటి ప్రభుత్వం రంగ చర్యలు సంబంధించినటువంటి ఆలోచన చేస్తే బాగుంటుందంటూ కూడా చెప్పుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎవరైనా సన్నాడితో రాజు సాధ్యమే విజయనగరం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.